మీ పేరు? అమ్మిరాజు. అమ్మిరాజు గారు, ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు, రేపు పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి. అన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా తీర్పిస్తుంటే కొన్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, మీ వ్యక్తిగతంగా మీరేమనుకుంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను వ్యక్తిగతంగా చెప్తాను. ఫస్ట్ అతను ఒక మేనిఫెస్టో క్రియేట్ చేశాడు లాస్ట్ టైం, అదే ఇంప్లిమెంట్ చేశాడు. బియాండ్ దట్ ఏమీ చేయలేదు. వీళ్ళంతా బస్ స్టాండ్లు పెట్టారు, రైల్వే స్టేషన్లు పెట్టారు, తాకట్టు పెట్టారంట, ఆల్ బోగస్. తర్వాత ఏదైతే స్కీములు ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు వేస్ట్ అన్నాడు. మళ్ళీ అదే స్కీములు నేను చేస్తానంటున్నాడు, ఇంకా రెట్టింపు. ఈ 14 ఏళ్ళలో ఏం చేయలేనిది రాబోయే సంవత్సరాల్లో ఏం చేస్తాడు. అట్లాగే మీరు అడిగారు కదా, సామాన్య ప్రజలు డెఫినెట్గా జగన్ అంటే బాగా ఇష్టపడుతున్నారు. వాళ్ళే ఓట్లు వేసేవాళ్ళు. ఎవరైతే నాలాంటి వాళ్ళు మాట్లాడతారో వాళ్ళు శుభ్రంగా మందు కొట్టి ఇంట్లో పడుకుంటారు తప్ప ఓటు వేయరు. ఇక్కడ కూడా చాలామంది వస్తూ ఉంటారు, వీళ్ళంతా ఓటు వేయమని చెప్తారు. కానీ జూబ్లీ హిల్స్లోనే 30% వచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఓటు విలువ తెలుసు. ఇవాళ డబ్బులు కూడా పనిచేయట్లేదు. డబ్బులు పనిచేస్తే చాలామంది లాస్ట్ టైమే లొకేషన్ ఎగ్గాలి, అవి ఏం జరగట్లేదు. ఓన్లీ వర్తను చూసే ఓకే వీడు మంచోడు అనుకుంటే వేస్తున్నారు, లేకపోతే తెలియదు. మీకు తెలుసు కదా, ఈ తెలంగాణ ఎలక్షన్లో అందరూ కేసీఆర్ వస్తారనుకున్నారు, కానీ చాలామంది గ్రౌండ్ లెవెల్లో కేసీఆర్ ఉండటానికి వీలు లేదు అన్నాడు. ఓకే, సిటీలో అతను చేసిన దానికి ఓకే ఓటేశారు, ఎందుకంటే కరెంటు వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన స్కూల్స్ వస్తున్నాయి, మంచి 30 హాస్పిటల్స్ వస్తున్నాయి, ఇది మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఇంతకంటే ఏం కావాలా? డెఫినెట్గా లోయర్ లెవెల్లో జగన్ అంటే చాలా ఇష్టం. అవి పైగా మీడియా చంద్రబాబు సపోర్ట్ డెఫినెట్గా. ఒకవేళ రేపు కనుక చంద్రబాబు వస్తే డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇంతకుముందు ఎందుకు తేలేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాడు? తెస్తే ఇప్పుడు సెంట్రల్ బడ్జెట్ కూడా సరిపోదు అతను చెప్పిన ప్రామిస్లు. కాబట్టి 80% అతను రాకూడదని నా ఒపీనియన్. పథకాల గురించి మాట్లాడుతున్నారు, రాష్ట్ర అభివృద్ధి కూడా మరో పక్క ముఖ్యం కదా. అభివృద్ధి అంటే వాళ్ళ జీడిపి పెరిగింది, వాళ్ళ పర్చేజింగ్ కెపాసిటీ పెరిగింది. అభివృద్ధి అంటే నేను వాళ్ళు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కోవాలని కెపాసిటీ ఉంది నాకు, అదే అభివృద్ధి. అంతకంటే ఏంటి? అందరూ పరిశ్రమలు పెట్టేస్తారా? ఇండియాలో అంతా పెట్టారా? అసలు మోడీ గారు ఒక్క పరిశ్రమైనా పెట్టారా? మరి అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే ఉపాధి పథకాలు. ఓకే, ఏదో రకంగా ఇవాళ జిఎస్టీ చాలా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఎవరు ఊహించలేదు. జిఎస్టీ పెరిగిందంటే పర్చేజ్ పెరిగిందని. సో డెఫినెట్గా దట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్. ఎంత పెరిగిందని మీరు ఏం చెప్తారు? అసలు ఎంప్లాయ్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో ఎంత పెరిగిందంటే ఏం చెప్తారు? ఎంప్లాయ్మెంట్ ఒక మన రాష్ట్రంలోనే పెరగక్కర్లేదు. నేను ఇక్కడ చదువుకుంటాను. రాష్ట్ర అభివృద్ధితో పాటు పరిశ్రమలు ఎంత ముఖ్యమో, ఇటు పథకాలు కూడా అంతే ముఖ్యం, ఎంప్లాయ్మెంట్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే మరి రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందింది? పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళాలంటే వీడికి కెపాసిటీ ఉండాలి కదా. ఆ కెపాసిటీని అతను క్రియేట్ చేస్తున్నాడు. నువ్వు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసుకో, లేకపోతే హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకో, డెఫినెట్గా అదే మనకు కావాల్సింది. మన పిల్లోడు ఇక్కడే ఉండి ఈ వ్యవసాయం చేసుకోవాలని ఎవరు కోరుకోవట్లేదు. ఎక్కడో చోట అక్కడ బాగా బతుకుతే చాలు. ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు ఆంధ్రప్రదేశ్లో గల్ఫ్ కంట్రీస్కి? ఇవాళ ఐటీ పరిశ్రమల్లో ఓవరాల్గా చూసుకుంటే తెలుగు వాళ్ళే ఎక్కువ, 50% వాళ్ళే ఉంటారు. ఐటీ పరిశ్రమ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, తెలంగాణ నుంచి దాదాపు 1,00,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి 5-6 వేల కోట్ల రూపాయలే ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. మరి దీన్ని ఎలా చూడవచ్చు? ఈ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి అది అప్పుడు హైదరాబాదు ఉమ్మడి రాజ్యంలో పరిశ్రమలు పెరిగాయి. ఇక టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. అతను వచ్చిన 3 సంవత్సరాల్లో కరోనా అంది, తర్వాత డబ్బులు మొత్తం చుట్టేసాడు ఆయన. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఓకే, డెఫినెట్గా ఇవాళ జిఎస్టీ పెరిగిందంటేనే డెవలప్మెంట్. నేను చెప్పిన దానికి ఏకీభవిస్తారు? కరెక్ట్. ఇప్పుడు 70 సంవత్సరాలు ఈ స్టేట్ తోటి 60 సంవత్సరాలు తెలంగాణ స్టేట్ తోటి ఉన్నారు. తెలంగాణ స్టేట్ మొత్తం డెవలప్ అయింది. అయినాక వాళ్ళని తీసుకుపోయి అన్నదమ్ములు ఏర్పడితే చిన్నోనికి ఏమి ఇవ్వకుంటే ఎలగొట్టిండ్రు. ఎలగొడితే అక్కడ దాన్ని డెవలప్ చేసుకుంటూ తన జిఎస్టీ పెరుగుతుందంటే ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది అన్నట్టే కదా. అదంతా తప్పు, చంద్రబాబు నాయుడు కళ, అంత తప్ప ఏం లేదు. కరెక్ట్ చేస్తాడు, కరెక్ట్ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఆయనే విన్నింగ్ సీట్లు 150 సీట్లతో అవుతాడు జగన్మోహన్ రెడ్డి, ముచ్చటే లేదు. రీజన్ చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రావడానికి ఇది ఒకటి ఉంది చూపించడానికి. జగన్మోహన్ రెడ్డి పథకాలు లోయెస్ట్. ఇప్పుడు
కార్లలో బయటని గుంతు ఉండద్దు, అది ఉండద్దు అంటే మరి గరీబునికి తిండే దొరుకుతలేదు. అసొంటోళ్ళకు పథకాలు ఇచ్చిండు, చదివిస్తాడు, అమ్మఒడి అన్నాడు. స్కూళ్ళన్నీ రిపేర్ చేసి బ్రహ్మాండమైన స్కూల్, పబ్లిక్ స్కూల్లో లేక స్కూళ్ళు పెట్టాడు. చిన్నోడు నాడు నేడని పెట్టాడు. ఆ చిన్నోళ్ళంతా గరీబ్ వాళ్ళంతా ఇవాళ ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారు, బయటికి పోతారు, సంపాదించుకుంటారు. నీకు చదువు నేర్పి 5 పథకాలు కరెక్ట్ పెడితే చాలు, వాడే పైకి పోతాడు. డబ్బు వాడిని ఇంటి ముందర పెట్టని అవసరం లేదు. చదువు, రోడ్సు, మన మన ఏది హెల్త్ గరీబునికి హార్ట్ అటాక్ పిల్లగాడు హార్ట్ ప్రాబ్లంతో పుడితే 15 లక్షలు అయితే చేయించి ఇచ్చాడు, 25 lakhs చేసాడు. మరి గరీబోడే చచ్చుడే కదా, మన కొడుకు చచ్చుడే కదా, పుట్టినాక తల్లిదండ్రులు చచ్చుడే కదా. ఆరోగ్యశ్రీ గరీబోళ్ళ కొరకు పెట్టాడు. ఒక్క పథకం చంద్రబాబు పెట్టింది, ఈ పథకం వలన లాభం జరుగుతుంది, గరీబోడు బతుకుతాడు అనేది ఒక పథకం చూపెట్టింది చంద్రబాబుకు. కూటమిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ఒకరికొకటి వేసుకోడు, అది కూటమంతా ఫెయిలు. పవన్ కళ్యాణ్కు బీజేపీకి ఒక్క సీటు కూడా రాదాడ. వస్తే ఏమన్నా చంద్రబాబుకి నిన్ను వస్తాయి అంతే. నాది ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి. ఇప్పుడు జరిగే పాలన అనేది అసలు వరస్ట్ పాలన నడుస్తుంది ఏపీలో. అసలు అది పాలన అంటారండి? పాలన అంటారా? నాది వెస్ట్ గోదావరి, ఆచండ కాన్స్టిట్యున్సీ. డేర్గా చెప్తాను. ఏం జరుగుతుందండి? పథకాలు ఇచ్చేస్తే నడుస్తుందా? పథకాలు ఇస్తే నడుస్తుందా? పథకాలు ఇస్తే నడుస్తుందండి? ఏం నడుస్తుంది పథకాలు ఇస్తే? పథకాలు ఇచ్చినందు మాత్రాన్ని స్టేట్ ముందుకు వెళ్ళిపోద్దా? ఒక కంపెనీ వచ్చిందా? ఒక కంపెనీ వచ్చింది ఏపీకి? చేపల దుకాణాలు, మాంసం దుకాణాలు, ఇదే అభివృద్ధి? ఏముందండి? ఈ 5 yearsలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఏపీ అనేది పరమ వరస్ట్ పాలన జరుగుతుంది ఈ స్టేట్లో. ఈ స్టేట్ అంటే కొంచెం అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరైనా, ఈ పార్టీ ఆ పార్టీ నేను చెప్పను, ఏ పార్టీ వచ్చినా అభివృద్ధి చేసేవాడు ముందుకు రావాలి. అసలు ఈ 5 yearsలో అయితే ఒక 20 years 30 years స్టేట్ బ్యాక్ పోయింది. అది నా ఓన్ ఒపీనియన్. నేను ఇక్కడ 20 years నుంచి ఉంటున్నా సిటీలో. జనసేన అటు బీజేపీ, తెలుగుదేశం కూటమిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఈ కూటమి కలవటం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికే, అందుకే రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మీ అందరం ముందుకు వచ్చామని చెప్పి అంటున్నారు. ఎంతవరకు దీన్ని కూటమిని మనం మంచిది సార్, ఈ ఒపీనియన్ మంచిది. ఎందుకంటే రేపన్న రోజుని స్టేట్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చిన, జనసేన పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ అయినా కానీ ఏమన్నా పథకాలు రావాలంటే మనకు కేంద్రం నుంచి రావాలి. బీజేపీతో పొత్తు ఉండడం కూడా ఒక ఎందుకు మంచిదే. ఏమైనా పథకాలు రావాలన్నా, ఏమైనా తెచ్చుకోవాలన్నా ఈ కూటమి అనేది చాలా అభివృద్ధి, అంటే రేపన్న రోజున స్టేట్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని నా ఫీలింగ్. కేసీఆర్ గారు ఒక డిబేట్లో ఒక మాట అన్నారు, మళ్ళీ ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది, మాకున్న రిపోర్ట్స్ ప్రకారం మేము చెప్తున్నా అని చెప్పి ఆయన అంటాం. ఎంతవరకు దీన్ని మనం సార్? అదే కేటీఆర్ని అడిగారు కదా ఇదే ప్రశ్న. కేటీఆర్ గారు ఏం చెప్పారు? నాకు అందరూ ఫ్రెండ్సే, ఎవరు వచ్చినా మంచిదని చెప్పారు. ఆ కేసీఆర్ గారు ఆయన పర్సనల్ ఒపీనియన్, మీ ఒపీనియన్ ఒకటి ఉంటుంది, ఆయన ఒపీనియన్ ఒకటి ఉంటుంది, నా ఒపీనియన్ ఒకటి ఉంటుంది. నేను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్కి వచ్చిన పబ్లిక్ని పిఠాపురంలో చూస్తే మీకు ఏమనిపించింది సార్? ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీ పాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది? రేపు ఎలక్షన్ తర్వాత కూడా మనం జనసేన పాత్ర అనేది అన్ని స్టేట్లో, అది అన్ని డిస్టిక్లో లేదు సార్. అది ఒక గోదావరి జిల్లా అన్నారు. పర్టికులర్గా గతంలో గోదావరి జిల్లా వాళ్ళలో ఒక్క సీటు కూడా గెలవలేదు, కానీ ఈసారి ఖచ్చితమైన సీట్లతో ముందుకు వస్తామని చెప్పి అంటున్నారు. వెస్ట్ గోదావరిలో ఐ థింక్ 15 to 16 అండి, నాకు తెలుసు 15 అనుకుంటా, ఐ థింక్ 16లో కూడా కూటమికి ఐ థింక్ మీరు ఇదే విషయం రేపు ఎలక్షన్ అయిందో 13 to 15 seats వస్తాయి. అబౌవ్ 13 కూటమికి 16 seats అనుకుంటా. ఐ థింక్ 16కి 13th అబౌవ్ వస్తాయి. అంటే నాకు అక్కడ ఉంది కాబట్టి నేను చెప్తాను, నాకున్నది. గ్రౌండ్ లెవెల్లో అసలుకి బేసిక్గా మీ ఫ్రెండ్స్, ఇంట్లో మీ మదరు, ఫాదరు, మీ బంధువులు అసలు ఎలాంటి చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ మీద? రేపు జరగబోయే ఎలక్షన్ గురించి కావచ్చు, ఒక సైలెంట్ వేవ్ రాబోతుందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. నిజంగానే సైలెంట్ వేవ్ నడవబోతుందా? ఓటర్ అని ఓడి ఇదివరకులా లేదు సార్. ఇదివరకు ఎలా ఉండేది? పూర్వం ఓ పెద్ద మనిషి వచ్చి 10 మందికి చెప్పాడు అనుకో, ఆ 10 మందిలో 8 మంది ఆయన ఏది చెప్తా చేసేవాడు. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఓడికి ఓన్ రిపోర్ట్ ఉంటుంది. ఆల్రెడీ 1 month బ్యాకే డిసైడ్ అయిపోయాడు. ఓటర్ అని ఓడి ప్రతి ఓడి డిసైడ్ అయిపోయాడు ఎవరికి వెయ్యాలి ఏంటనేది. 1 month బ్యాకే డిసైడ్ అయిపోయాడు ఎవడైనా. ఇప్పుడు ఎవడు 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా తీసుకుంటారు ఓటుగా అనేది, ఎవరు అమౌంట్ ఇచ్చినా తీసుకుంటారు. నాయకులు అది చెప్తున్నారు. ఇన్ని చెప్పినా కానీ లాస్ట్ ఫైనల్గా డబ్బులే డిసైడ్ చేస్తే ప్రతి ఎలక్షన్లో ఎవరైతే ఎక్కువ డబ్బులు పంచుతారో ఈసారి ఆ పార్టీ విన్నింగ్ కూడా ఉంటుందని చెప్పి కూడా ప్రతిసారి జరుగుతుంది. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో డబ్బు ప్రభావం అంతకు ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ ఓటుకి డబ్బులు తీసుకొని ఓట్లు వేయకపోవచ్చు అని చెప్పి కూడా వినిపిస్తున్నాం. అసలు మీకు డబ్బులు ఎంత ఇచ్చినా తీసుకుంటారు సార్. ఓటర్ అని కూడా డిసైడ్ అయిపోయాడు ఆల్రెడీ. ఎవరు చెప్పిన ఇన్ని స్టేజ్ కాదు ఈసారి. ఏపీలో ఎగ్జాంపుల్ ఏంటంటే, వేరే స్టేట్ల గురించి మాట్లాడి ఏపీలో
డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకుంటారు, 5,000 ఇచ్చినా తీసుకుంటారు, 10,000. వాళ్ళ ఓటు ఏదేయాలి అనేది ఆల్రెడీ డిసైడ్ అయ్యి డబ్బు ప్రభావం అసలు ఉండదు. మీకు ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు ఈసారి? అంటే దాదాపు కొన్ని సర్వేలు అయితే 130+ అంటున్నారు కొంతమంది. పబ్లిక్ మీరు సామాన్యులుగా మీరేం చెప్తారు? 110 అబవ్ వస్తాను. వెస్ట్ ఈస్ట్ మీకు ఐ థింక్ 13 ఆర్ ఒక 16 వేసుకోండి, 29 సీట్స్ గోదావరి జిల్లాలోనే వస్తాయి కూటమికి. గ్రౌండ్ లెవెల్ ఆ విధంగా ఉందంటారు మీరు అనేది? గ్రౌండ్ లెవెల్ కూడా పూర్తిగా ఉంది సార్. మాకున్న ఇన్ఫర్మేషన్, ఊర్ల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి నేను చెప్తున్నాను అంతే. ఓకే, థ్యాంక్ యూ.